ఇప్పుడు ఉమ్, ఏ దేశానికైనా ఉన్నటువంటి పొరుగు దేశాలతో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. కానీ ఉమ్, ఇండియాకి ఉన్నటువంటి పొరుగు దేశాలతో మనకు సఖ్యత కన్నా కూడా శత్రుత్వం ఎక్కువ ఉంది. ఏదో శ్రీలంకతో అరాకొర సత్సంబంధాలు తప్పితే ఇప్పుడు మిగతా వాటన్నిటితో కూడా. ఇప్పుడు మన చుట్టూ శత్రువుల్ని పెట్టుకొని మిగతా దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయటం ద్వారా లేకపోతే ఎవరో ఒకవైపు ఉండటం వల్ల మనకు ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. ఇండియా ఎలాంటి డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు ఈ విషయం గురించి కొద్దిగా ముందడుగు వేయడం చాలా అవసరం. ఉమ్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకున్న సంబంధాలు, భారతదేశం యొక్క ఇమేజ్, ఇవన్నీ కూడా చాలా దేశాలలో ఇంతకు ముందున్న దానికన్నా కూడా మన ఇమేజ్ ఖచ్చితంగా పెరిగింది. అంటే మొన్న G7 కంట్రీస్ కూడా కెనడాలో కూడా వెళ్ళి వచ్చారు. ఆయన ప్రత్యేకమైన ఆహ్వానం మీద, కెనడా ప్రధానమంత్రి ఆహ్వానం మీద అక్కడికి కూడా వెళ్ళి వచ్చారు. కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో ఎవరో ఒకరు ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే, మాకేం సంబంధము అని అనుకుంటే, ఇది గనుక మనం చేయి దాటిపోయి ఇది గనుక ఒక ప్రపంచ యుద్ధంలాగా తయారైందంటే ఆ తర్వాత ఆ ఎమోషన్స్, సెంటిమెంట్స్ తో ఆ స్టేజ్ లో కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఉమ్, కాబట్టి ఆ స్థాయికి రాకుండానే ఏదో ఒక మార్గాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరు కూడా చెప్పలేరు. సార్. ఎందుకంటే భారతదేశం పదే పదే చెబుతోంది, భారత పాకిస్తాన్ మధ్య ఏదైతే ఆ కాల్పుల విరమణ జరిగిందో దానికి ప్రధానమైన కారణం పాకిస్తాన్ నుంచి వాళ్ళు కాల్పుల విరమణ చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మేము చేశామని చెబుతుంటే, అమెరికన్ అధ్యక్షుడు మటుకు ప్రతిసారి నా వల్లే ఈ రాబోయే యుద్ధాన్ని నేను ఆపాను అని చెబితే, ఇక ఫైనల్ గా ప్రధానమంత్రి గారు ఆయన మొన్న మాట్లాడిన ఫోన్లో, మేము మీ దీని వల్ల చేయలేదు, పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్, వాళ్ళకి వచ్చిన ప్రస్తావన ఏదైతే ఉందో దాని ద్వారా ఈ రెండిటి మధ్య యుద్ధం ఆగింది కానీ మీ ప్రస్తావన కాదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారని ఫారిన్ సెక్రటరీ చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు అమెరికా భూమిక ఏంటి అన్నది ప్రధానమైనది. మళ్ళా ఏదన్నా ఈ ఇరాన్ న్యూక్లియర్ ఆ, ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సందర్భంగా ఆగిపోయిన చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలను కొనసాగించి మళ్ళా ఈ ఒప్పందం మీద రాగలిగితే ఎలా ఉంటుందన్నది ఇరాన్ కూడా ఆలోచించాల్సిన అంశం. కానీ ఇజ్రాయెల్కు మటుకు ఎప్పటికీ కూడా ఇరాన్ అన్నది ఈ న్యూక్లియర్ వెపన్ దగ్గర వెళ్ళకూడదు. వాళ్ళు రేపు మన దగ్గర ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంబంధంగా వాళ్ళు చర్చలు జరిపి చేసినా కూడా ఉమ్, వాళ్ళ మీద మనం నమ్మలేము అన్నది ఇజ్రాయెల్ చెబుతున్నది. వాళ్ళు క్లాండస్టైన్ గా, అంటే ఎవరికీ తెలియకుండా వారు న్యూక్లియర్ హెడ్స్ తయారు చేసే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఆ న్యూక్లియర్ హెడ్స్ ఇజ్రాయెల్ వైపే వాళ్ళు ఎక్కువ పెడతారు అన్నది ఇజ్రాయెల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ఈ స్థాయికి చేరి ఉంది. కాబట్టి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుని ఈ మధ్యస్థిత్వం చేయడం చాలా ముఖ్యమని నేను అనుకుంటాను, విజయ్.